వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీ యాంగిల్స్ ఫైండ్ చేయడానికి ఒక ట్రిక్ చూడబోతున్నాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో మనము వేరే రకంగా మనం ఒక ట్రిక్లోనే ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ని ఈజీగా ఫైండ్ చేయాలో చూస్తున్నాము. సో ఈ వీడియోలో అనదర్ ట్రిక్ ద్వారా ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ని ఎలా ఈజీగా ఫైండ్ చేయాలో చూద్దాము. ద ట్రిక్ ఈజ్ కాల్డ్ పామ్ ట్రిక్. సో పామ్ ట్రిక్ అంటే ఏం లేదు, మన ఫింగర్స్కి ఒక్కొక్క యాంగిల్ ఇస్తాము. సో బిలో ఫింగర్కి 0 degrees ఇస్తాము, ఇట్ మీన్స్ థంబ్. సో ఇంకా నెక్స్ట్ పైప్ ఫింగర్స్ అన్నిటికీ యాంగిల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ 30 degrees, 45 degrees, 60 degrees, లిటిల్ ఫింగర్కి 90 degrees ఇస్తాము. సో 0, 30, 45, 60, 90. సో ఇక్కడ మనం ఇలా హ్యాండ్ ఉందనుకుంటే థంబ్కి 0 degrees ఇస్తాము, లిటిల్ ఫింగర్కి 90 degrees ఇస్తాము. సో సైన్కి ఎలా ఫైండ్ చేస్తాము, కాజ్కి ఎలా ఫైండ్ చేస్తామో తెలుసుకుంటే రిమైనింగ్ టేబుల్ మనం ఈజీగా ఫిల్ చేసేయచ్చు. ఫస్ట్ సైన్ కోసం మనము సైన్ తీటా కోసము, అంటే ఇక్కడ ఏ యాంగిల్ కోసం అయితే సైన్ 0కి అయితే ఎలాగా, సైన్ 30కి అయితే ఎలాగా చూద్దాము, కాస్ తీటాకి అయితే ఎలాగో. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ అని రాసాము, బై రాసాము, 2 రాసాము. మరి ఈ రూట్లో ప్రేమించాలి. సైన్కి అయితే ఏ యాంగిల్ ఫైండ్ చేస్తున్నామో క్లాక్ వైజ్లో చూసుకుంటాము, కాజ్కి అయితే యాంటీ క్లాక్ వైజ్లో చూసుకుంటాము. క్లాక్ వైజ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఏ యాంగిల్కి వాల్యూ ఫైండ్ చేయాలో దాని బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో ఆ ఫింగర్స్ని రూట్ ఆఫ్ దట్ నెంబర్ బై 2 చేస్తే మనకు ఆ యాంగిల్కి వాల్యూ వస్తుంది. కాజ్కి చేయాలంటే ఫింగర్స్ అబోవ్, ఇప్పుడు మనం 0 ఫైండ్ చేయాలనుకో 0కి పైన ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో చూసుకొని రూట్ ఆఫ్ దట్ నెంబర్ బై 2 చేస్తే మనకి ఆ యాంగిల్కి వాల్యూ వస్తుంది. సో అప్పుడు చూసేద్దామా. ఫస్ట్ సైన్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సైన్ 0 చూసుకుంటే ఫింగర్స్ బిలో అని చెప్పా కదా, సైన్కి ఫింగర్స్ బిలో, 0కి బిలో ఏమైనా నెంబర్స్ ఉన్నాయా, లేవు. సో రూట్ 0/2, రూట్ 0/2 ఈజ్ నథింగ్ బట్ 0, బికాజ్ రూట్ 0 ఈజ్ 0, 0/2 ఈజ్ 0. సో మనం సైన్ 0కి ఆల్రెడీ యాంగిల్ ఫైండ్ చేసేసాము, 0. నెక్స్ట్ సైన్ 30 degrees. సైన్ 30 degrees చూసినట్లయితే రూట్ ఆఫ్, సో సైన్ 30కి బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఫింగర్. సో రూట్ ఆఫ్ 1/2. రూట్ 1 అంటే 1/2. సో సైన్ 30 degrees వాల్యూ 1/2. ఎంత ఈజీగా ఫైండ్ చేస్తున్నాము చూసామా. ఇప్పుడు సైన్ 45 degrees. సో సైన్ 45 degreesకి బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 2 ఫింగర్స్ ఉన్నాయి, అంతే కదా. 30 degrees, 0 degrees. సో రూట్ 2/2. So root 2/2 is nothing but 1/√2, because we write 2 as root 2 into root 2. ఒక రూట్ 2కి ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో రూట్ 2 ఉంటుంది. సో sin 45 degrees వాల్యూ ఈజ్ 1/√2. నెక్స్ట్ మనం సైన్ 60 degreesకి ఫైండ్ చేయాలి. సైన్ 60 degreesకి ఫైండ్ చేయాలంటే 60 degrees నుంచి బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 1, 2, 3, రూట్ 3/2. సో ఇక్కడ దీన్ని ఏం సింప్లిఫై చేయలేం కాబట్టి ఆన్సర్ ఈజ్ రూట్ 3/2. నెక్స్ట్ సైన్ 90 degrees. సో ఇక్కడ రాస్తున్నాను సైన్ 90 degrees. సైన్ 90 degreesకి బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 4 ఫింగర్స్ ఉన్నాయి. సో రూట్ 4/2. రూట్ 4 అంటే 2, 2/2, 1. సో సైన్ 90 degrees వాల్యూ ఈజ్ 1. సో మనం సైన్ వాల్యూస్ ఎంత ఈజీగా ఫైండ్ చేసామో చూసామా. ఇప్పుడు కాజ్ వాల్యూస్ని ఎలా రాయొచ్చు, సైన్కి ఆపోజిట్ని రాసుకుంటా వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 రాయొచ్చు, ఇక్కడ రూట్ 3/2, ఇలాగా ఆపోజిట్ సైడ్ నుంచి 1/√2, మిడిల్గానే ఉంటుంది కదా, 1/2, 0. సో ఇప్పుడు మనం ఇలా రాసాం కదా, ఇవి కరెక్టో కాదో ఈ పామ్ ట్రిక్ని యూజ్ చేసి చెక్ చేద్దాము. ఫస్ట్ మనం కాజ్ 0 degreesకి చేద్దాము. సో కాజ్కి ఏమని చెప్పాను, ఫింగర్స్ అబోవ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో 0కి యాంటీ క్లాక్ వైజ్ ఆర్ ఫింగర్స్ అబోవ్ ఎన్ని ఉన్నాయి, 4 ఫింగర్స్ ఉన్నాయి. సో రూట్ 4/2. సో రూట్ 4 అంటే 2, 2/2 అవుతుంది, 2/2 ఈజ్ 1. సో కాజ్ 0 ఈజ్ 1. సో ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ కాజ్ 30 degrees.
కాస్ 30 డిగ్రీస్కి ఫింగర్స్ అబౌవ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో √3/2. దీని ఏం సింప్లిఫై చేయలేం కదా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం పామ్ ట్రిక్ యూస్ చేసిన √3/2నే వచ్చింది. సో ఇక్కడ √3/2నే ఉంది. నెక్స్ట్ కాజ్ 60 డిగ్రీస్, 45 డిగ్రీస్. సో 45 తీసుకున్నట్లయితే ఫింగర్స్ అబౌవ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 2 ఫింగర్స్ ఉన్నాయి. √2/2. సో √2/2 ఇందాక చెప్పా కదా ఎలా సాల్వ్ చేయొచ్చు? 1/√2. సో చూసారా, 1/√2 1/√2. నెక్స్ట్ కాజ్ 60 డిగ్రీస్. సో ఫింగర్స్ అబౌవ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఫింగర్ ఉంది. √1/2. √1/2 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో 1/2 1/2. నెక్స్ట్ కాజ్ 90. ఫింగర్స్ అబౌవ్ ప్రకారం చూసిన ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాజ్ 90 డిగ్రీస్ పైన ఏం యాంగిల్స్ లేవు కదా. సో √0/2. √0/2 ఈజ్ నథింగ్ బట్ 0 0 0. సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ ఈ విధంగా మనము పామ్ ట్రిక్ యూస్ చేసుకొని సైన్కి కాజ్కి యాంగిల్స్ కనుక్కున్నాము. సైన్ ఒక్కదానికి కనుక్కుంటే రిమైనింగ్ ఆల్ మనం ఈజీగా రాసేసుకోవచ్చు. కానీ నేను కాజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాన్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. టాన్ అంటే టాన్ తీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ తీటా/కాస్ తీటా. సో ఈ 2 ఫైండ్ చేసేసాం కాబట్టి మనం ఇప్పుడు టాన్ తీటాకి ఈజీగా రాసేయచ్చు. సో టాన్ 0 డిగ్రీస్ 0/1 0. టాన్ 30 డిగ్రీస్ 1/2/√3/2. డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయితే 1/√3 1/√3. సో టాన్ 45 డిగ్రీస్ 1/√2 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1. టాన్ 60 డిగ్రీస్ √3/2/1/2. సో డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతే √3/1 అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ √3. టాన్ 90 డిగ్రీస్ 1/0. సైన్ వాల్యూ బై కాజ్ వాల్యూ కదా. 1/0 1/0 ఈజ్ నథింగ్ బట్ డినామినేటర్లో 0 ఉందే, ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్డ్. సో మనం టాన్కి ఈజీగా ఫైండ్ చేసేసాము సైన్ కాజ్ యూస్ చేసుకొని. అదే పామ్ ట్రిక్ యూస్ చేసి ఎలా చేసిస్తామంటే టాన్ తీటా వాల్యూస్ కావాలంటే √ ఫింగర్స్ బిలో/√ ఫింగర్స్ అబౌవ్ చేసిన మనకి టాన్ తీటా వాల్యూస్ వస్తాయి. సో దానికంటే మనకి సైన్ కాజ్ తెలిసినప్పుడు ఇలా చేయడమే ఈజీ. కాబట్టి ఇక్కడ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వేరే షార్ట్ వీడియోలో వేరే లాంగ్ వీడియోలో నేను పామ్ ట్రిక్ యూస్ చేసి టాన్ తీటా అదే టాన్ యాంగిల్స్ ఎలా ఫైండ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో సైన్ కాజ్ వాల్యూస్ తెలుసు కాబట్టి టాన్ తీటా టాన్ యాంగిల్ వాల్యూస్ మనం ఇప్పుడు రాసేసాము. మరి ఇప్పుడు కాట్కి ఎలా ఫైండ్ చేస్తాము? కాట్ అంటే ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టాన్. కాట్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ టాన్. సో ఏంటి ఇన్వర్స్ అంటే ఏంటి? 1/tan చేసిన కాట్ వాల్యూస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఎలాగైతే సైన్ని రివర్స్ చేసుకుంటే కాట్ వాల్యూస్ ఎలా వస్తాయి ఆపోజిట్ డైరెక్షన్లో రాసుకుంటే, అలానే కాట్ వాల్యూస్ కూడా మనకి టాన్ ఆపోజిట్ వాల్యూస్లో రాసుకుంటే వస్తాయి. అలా చేసినా వస్తుంది, ఇన్వర్స్ ఫంక్షన్ చేసినా వస్తుంది. ఫస్ట్ మనం ఆపోజిట్లో రాసుకుంటా వద్దాము. ఇక్కడ ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సో ఇప్పుడు ఆపోజిట్గా రాసుకున్నాము. ఇప్పుడు ఇది ఇన్వర్స్ ఫంక్షన్ కదా టాన్కి కాటు. సో అది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాము. సో కాట్ 0 అంటే 1/tan 0 1/0 ఇన్ఫినిటీ 1/1/√3. ఈ √3 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, √3 అవుతుంది. 1/1 1 1/√3 1/√3 1/∞ అంటే 0. సో కాట్ వాల్యూస్ కావాలంటే ఇన్వర్స్ ఆఫ్ టాన్ చేసినా వస్తుంది, టాన్కి ఆపోజిట్ సైడ్ నుంచి రాసుకుని వచ్చినా వస్తుంది. ఇప్పుడు కోసికెంట్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ సైన్. కోసికెంట్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ సైన్. సో సైన్కి ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి 1/, చేస్తే వస్తుంది 1/0. సో సైన్ చూడాలి 1/0. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే 1/sin 0 అని కదా. సో 1/∞ 1/1/2 2 1/1/√. Cosecant 45 degrees is 1/sin 45 degrees. 1/1/√2 is √2. Next, cosecant 60 degrees is 1/sin 60 degrees. 1/√3/2. So, function ఈ కింద డినామినేటర్ న్యూమినేటర్ రివర్స్ అవుతాయి. 2/√3. నెక్స్ట్ cosecant 90 degrees అంటే 1/sin 90 degrees. 1/1 1 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్కి కూడా మనం 2 టైప్స్లో ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే కొసికెంట్కి రివర్స్ రాసుకుంటా వచ్చినా వస్తుంది, ఆర్ సీకెంట్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ కాజ్. కాజ్ అంటే 1/cos వాల్యూస్ చేసినా వస్తుంది. సో మనం ఫస్ట్ ఆపోజిట్ నుంచి రాసుకుంటా వచ్చి చెక్ చేద్దాము. 1 2/√3 √2 2
ఇన్ఫినిటీ. సో కొసికెంట్కి ఆపోజిట్ రాసుకున్నా వచ్చాయి. ఇది కాస్ రూల్ సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. బికాజ్ కొసీకెంట్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ కాస్ థీటా. 1/1 1 1/√3/2 2/√3 1/1/√2 √2 1/1/2 2 1/0 ఇన్ఫినిటీ. సో క్లియర్గానే అర్థమైంది కదా. సో మనం ఈ పామ్ ట్రిక్ని యూజ్ చేసుకొని సైన్కి కాస్కి యాంగిల్స్, సైన్ ఒక్కటి ఫైండ్ చేసినా కూడా మనం కాస్ నుంచి మనమే ఫైండ్ చేయొచ్చు, టేబుల్ ఫిల్ చేసేయచ్చు. సో నేను కాస్కి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మనం ఈ ట్రిక్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక.